సమస్యలోనే పరిష్కారం ఉంటుందని మనమంతా ఎప్పుడూ ఒకసారి వింటూ ఉంటాం. కానీ అది నిజమేనా? సమస్యల ముందు నిలబడి ఓరకనే ఏం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటే సమస్యలు వాటికవే సాల్వ్ అవుతాయని ఆశపడటం సరైనదేనా? మామూలుగా అందరిలో ఉండే ఆలోచన ఏంటంటే సమస్య నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ మార్గం ఏంటని ఆలోచిస్తారు. కొంతమంది దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అవి వాటంతటా అవి సర్దుకుంటాయని అంటూ ఉంటారు. కానీ సమస్యలను ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించడం అంత సులభమా? ఈ వీడియోలో మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సమస్యల ముందు నిలబడి ఎదురుచూడటం బెస్ట్ ఆప్షన్ కాదని, సమస్యలను పరిష్కరించడానికి సరైన ఎఫెక్టివ్ మార్గం ఏంటో తెలుసుకుందాం. సమస్యలను ఎదుర్కోవడానికి ముందడుగు వేయడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. సమస్యలను ఎదుర్కోవడం అంటే వాటిని సాల్వ్ చేయడమే నిజమైన పరిష్కారమని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఇక స్టార్ట్ చేద్దాం. చాలా కాలం క్రితం ఒక రాజ్యంలోని రాజు విజయ్ బాగా టెన్షన్లో ఉన్నాడు. అతని భార్య సుమతి పుట్టినరోజు దగ్గర పడుతోంది. తన రాజ్యం సంతోషంతో, సంపదతో నిండి ఉన్న రాజు వైవాహిక జీవితం మాత్రం ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంది. అయినా సుమతి పుట్టినరోజున రాజు ఆమెకు ఏదైనా ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఒక్కరోజైనా ఆమె బాధలను మర్చిపోయి సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాని అది అంత సులభమైన పని కాదు. ఎంత ప్రయత్నించినా ఒకరిని సంతోషపెట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే సంతోషం మన మనసులో లేకపోతే దాన్ని ఇతరులకు ఎలా ఇస్తాం? మొదట మనం సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషపెట్టగలం. ఒకరోజు రాజు తన సభలో అందరినీ సమావేశం కావాలని ఆదేశించాడు. మంత్రులు, సభాసదులు అందరూ హాజరయ్యారు. సుమతిని ఆమె పుట్టినరోజున సంతోషపెట్టడానికి ఏం బహుమతి ఇవ్వాలో సభను సలహాలు అడిగాడు. అందరూ తమ తమ ఆలోచనలు చెప్పారు. కాని రాజుకి ఒక్క సలహా కూడా నచ్చలేదు. ఒకరోజు రాజు తన రథంలో రాజ్యం మొత్తం తిరుగుతుండగా దారిలో ఒక అద్భుతమైన విగ్రహం కనిపించింది. అది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. చూస్తే ఆ విగ్రహంలో ప్రాణం ఉన్నట్టు అనిపించింది. రాజు ఆ విగ్రహాన్ని చూసి సంతోషించి ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పిని కలిశాడు. నీవు ఒక గొప్ప శిల్పివి. నీవు చెక్కిన శిల్పాలను చూస్తుంటే వాటికి జీవం ఉన్నట్టు అనిపిస్తుంది. నీవు చెక్కిన విగ్రహాలన్నీ నా రాజమందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాజు అన్నాడు. శిల్పి కిషన్ ఈ మాటలు విని ఆనందంతో పొంగిపోయాడు. ఏదో ఖజానా దొరికినట్టు ఫీల్ అయ్యాడు. కాని రాజు మరో మాట కూడా అన్నాడు. నీకు నా రాజసభలో ఉద్యోగం ఇస్తున్నాను. కాని ముందు నీవు నా రాణి సుమతి కోసం ఒక విగ్రహం చెక్కాలి. 10 రోజుల్లో నా రాణి పుట్టినరోజు ఉంది. నీవు చెక్కే ఆ విగ్రహం చూసి ఆమె సంతోషించి తన బాధలన్నీ మర్చిపోవాలి. ఒకవేళ అలాంటి విగ్రహం చెక్కలేకపోతే నీ తల నరికేస్తాను. ఈ మాటలు విని కిషన్ ఒక్కసారిగా భయపడ్డాడు. రాజుని ఎలా తిరస్కరిస్తాడు? ఇష్టం లేకపోయినా సరే అని తల ఊపాడు. రాజు సంతోషించి మహల్కి వెళ్లిపోయాడు. కాని కిషన్ అప్పటి వరకు సంతోషంగా తన ఇష్టం వచ్చినట్టు విగ్రహాలు చెక్కుకుంటూ హాయిగా ఉన్నవాడు. అందుకే అవి అంత సహజంగా ఉండేవి. ఇప్పుడు భయంతో, బాధతో రాణి విగ్రహం చెక్కడం మొదలుపెట్టాడు. కాని ఆ విగ్రహం చూస్తే ఏదో బాధలో ఉన్నట్టు కనిపించింది. ఎన్నో విగ్రహాలు చెక్కాడు. కాని ఒక్కటి కూడా రాజు అనుకున్న విధంగా రావడం లేదు. ఎందుకంటే కిషన్ బాధలో ఉన్నాడు. అది అతని విగ్రహాల్లో స్పష్టంగా కనిపించింది. రాజు ఇచ్చిన సమయంలో 5 రోజులు వృధాగా గడిచిపోయాయి. ఇంకా 5 రోజులే మిగిలాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ కిషన్ గొంతు ఎండిపోతోంది. ఊపిరి ఆడటం లేదు. రాజు తనకు మరణశిక్ష విధిస్తాడని భయం. తన కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ప్లాన్ వేశాడు. రాత్రికి రాత్రే భార్య పిల్లలతో ఊరు వదిలి పారిపోదామనుకున్నాడు. ఉదయాన్నే సామాన్లు సిద్ధం చేసి భార్య పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరబోతుండగా సైనికులు బయట నిలబడి ఉన్నారు. సైనికులు రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు అని అంటున్నారు. కిషన్ మరింత భయపడి సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంటి లోపలికి వెళ్లాడు. ఏం చేయాలో తోచక ఈ సమయంలో పారిపోతే పట్టుబడతానని, అప్పుడు నా కుటుంబానికి కూడా మరణశిక్ష పడుతుందేమోనని భయపడ్డాడు. చివరకు కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. తన భార్యతో నీవు పిల్లలను బాగా చూసుకో. రాజు చెప్పినట్టు విగ్రహం నేను చెక్కలేకపోతున్నాను. ఈరోజు నాకు మరణశిక్ష పడుతుంది. నా తల నరికేస్తారు. నీవే పిల్లలను చూసుకోవాలి అని బాధతో గట్టిగా ఏడ్చాడు. ఆ సమయంలో కిషన్ ఇంటి ముందుకు ఒక గురువు భిక్ష అడగడానికి వచ్చాడు. కిషన్ ఆ గురువుగారికి భిక్ష ఇస్తూ లోలోపల ఏడుస్తున్నాడు. గురువుగారు అతనితో జీవితంలో సుఖం, దుఃఖం రెండూ వస్తూనే ఉంటాయి. సమస్యలు, బాధలు సహజం. కాని ప్రతి బాధకు, సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నీవు కనుక జాగ్రత్తగా చూస్తే ప్రతి సమస్యలోనూ పరిష్కారం కనిపిస్తుంది. నీవు నీ భార్య పిల్లలతో పారిపోదామనుకున్నావని నాకు తెలుసు. కాని అది సాధ్యం కాదు అని అన్నాడు. ఈ మాటలు విని కిషన్ గురువు కాళ్లమీద పడి, గురువుగారు నాకు దారి చూపండి. రాజు చెప్పినట్టు ఆ విగ్రహం నేను చెక్కలేకపోతున్నాను. ఆ విగ్రహం చెక్కకపోతే నాకు మరణశిక్ష పడుతుంది. నా కుటుంబం ఏం కావాలి అని అడిగాడు. గురువుగారు, కళ్ళు మూసుకుంటే సమస్యలు పోవు. నీవు కళ్ళు మూసుకుని సమస్యలు తీరిపోతాయని అనుకుంటే అది జరగదు.
నీవు ఆలోచించి నీ సమస్యకు పరిష్కారం వెతికితేనే సమస్యలు తీరతాయి అని చెప్పి కిషన్ చెవిలో ఏదో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కిషన్ మహల్కి వెళ్లాడు. రాజుతో, మహారాజా, ఇంకా విగ్రహం సిద్ధం కాలేదు, కాని మీరు ఇచ్చిన గడువులో అద్భుతమైన విగ్రహం తయారు చేస్తాను. కాని ముందు నాకు రాణితో మాట్లాడే అవకాశం కావాలి, లేకపోతే ఆ విగ్రహం చెక్కలేను అన్నాడు. రాజు కిషన్ మాటలను విని సుమతిని కలిసే అవకాశం ఇచ్చాడు. కిషన్ రాణితో, మీ జీవితంలో అతిపెద్ద బాధ ఏంటి అని అడిగాడు. సుమతి బిడ్డ లేకపోవడమే నా అతిపెద్ద బాధ అని చెప్పింది. అలాగే ఒక స్త్రీకి అత్యంత సంతోషకరమైంది ఏంటి అని మళ్లీ అడిగాడు. ఈసారి రాణి తన భర్త ఎప్పటికీ తనతో ఉండడమే స్త్రీకి జీవితంలో అతిపెద్ద సంతోషం అని చెప్పింది. ఈ సమాధానాలు విని కిషన్ సంతోషించి ఆమె అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కిషన్ రాత్రింబవళ్లు ఆ విగ్రహంపై పనిచేయడం మొదలుపెట్టాడు. 5 రోజులు గడిచాయి. రాణి పుట్టినరోజున కిషన్ ఆ విగ్రహంతో రాజమందిరానికి చేరుకున్నాడు. రాజు మనసులో టెన్షన్తో ఈ విగ్రహం రాణికి నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తున్నాడు. కాని కిషన్ పనితనం మీద నమ్మకం కూడా ఉంది. విగ్రహం తెల్లని గుడ్డతో కప్పబడి ఉంది. రాజు రాణితో, ఇది నీ పుట్టినరోజు బహుమతి అని చెప్పాడు. సుమతి ఆ గుడ్డను తీసేసి విగ్రహాన్ని చూసింది. ఒక్కసారిగా ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. రాణికి విగ్రహం నచ్చలేదేమో అని రాజు వెంటనే కోపంతో సైనికులను పిలిచి కిషన్ని బంధించమన్నాడు. కాని సుమతి రాజుతో, ఈ శిల్పి నా బాధను, సంతోషాన్ని ఒకే విగ్రహంలో చూపించాడు. నా భర్త నాతో ఉన్నాడు, నా బిడ్డ నా చేతిలో ఉన్నాడు. ఇలాంటి అద్భుతమైన విగ్రహం నేను ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో నిజంగా నా భర్త, నా బిడ్డ నాతో ఉంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది అని అన్నది. ఈ మాటలు విని విగ్రహాన్ని చూసి రాజుకి తన తప్పు తెలిసొచ్చింది. రాజపాలనలో బిజీగా ఉండి భార్యకు సమయం ఇవ్వలేకపోయాడు. రాజు కళ్లలో నీళ్లు తిరిగాయి. సభలో ఉన్నవాళ్లందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన జీవం ఉన్నట్టు కనిపించే విగ్రహం ఎప్పుడూ చూడలేదు. రాజు కిషన్ని విడిపించి అతనికి రాజసభలో స్థానమిచ్చాడు. కాని కిషన్ బహుమానం తీసుకుని రాజసభలో స్థానమాత్రం తీసుకోలేదు. రాజుతో, మహారాజా, నేను విగ్రహం చెక్కలేకపోతే నాకు మరణశిక్ష విధిస్తానని చెప్పారు. కాని ఎవరినైనా ఊరికే శిక్షించకూడదు కదా రాజా. నా భార్య చెప్పింది, రాజుతో స్నేహము, శత్రుత్వము రెండూ మంచివి కావు. అందుకే నాకు మీ రాజసభలో స్థానం అక్కర్లేదు. నా చిన్న ప్రపంచంలో నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఇదే సంతోషం అని చెప్పి వెళ్లిపోయాడు. మన జీవితంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు, బాధలు వస్తూ పోతూ ఉంటాయి. సమస్యలు మనకు ఏదో నేర్పడానికి వస్తాయి. కాని మనం ఏమీ ప్రయత్నించకుండా కోపంతో రియాక్ట్ అయితే మనకు మనమే హాని చేసుకున్నట్టు. సమస్యలు వచ్చినప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకుంటే మన మనసు పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనకు సమస్యలు మాత్రమే కనిపిస్తాయి, పరిష్కారాలు కనిపించవు. అలాంటి వ్యక్తి ఒక బురదలో కూరుకుపోయినట్టు ఉంటాడు. ఎంత ప్రయత్నించినా ఆ బురద నుంచి బయటపడలేడు. మనం మన మెదడుని వాడాలి. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించాలి. ఒకవేళ బురదలో కూరుకుపోయామనుకో, బయటపడే మార్గం గురించి ఆలోచించకుండా అలాగే ఉండిపోతే మరింత లోపలికి కూరుకుపోతాం. అలాంటి పరిస్థితిలో సమస్యను ఎలా ఎదుర్కొంటాం? అందుకే కొంచెం జాగ్రత్తగా ఉన్నవాళ్లు సమస్యలకు పరిష్కారం వెతుకుతారు. సమస్యలోని పరిష్కారం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని గనిలో వెతికి మలిచి విలువైన రాయిగా మార్చినట్టు సమస్యలోని పరిష్కారాన్ని వెతకాలి. అప్పుడు మనకు ఒక శక్తి, నమ్మకం వస్తాయి. మళ్లీ సమస్య వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉండం. ఆ సమస్య మనకు ఏదో నేర్పడానికి వచ్చిందని గ్రహించి దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. అలా నేర్చుకుంటూ మనం మరింత బలంగా, ధైర్యవంతంగా తయారవుతాం. మహాత్మా బుద్ధుడు చెప్పినట్టు, దుఃఖం ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. సమస్యల్లో చిక్కుకోకుండా వాటిని పరిష్కరించండి. కేవలం చేతులు ముడుచుకుని కూర్చోవడం లేదా సమయాన్ని వృధా చేయడం వల్ల పరిష్కారం దొరకదు. సమయం గడిచే కొద్దీ సమస్య మరింత కష్టమవుతుంది. సమస్య ఇప్పుడు మీ ముందు ఉంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని, నేర్చుకుని పరిష్కరించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమో బుద్ధాయ.